రాష్ట్రంలో దేశంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిన అవసరం ఎంతైనా ఉందని నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేవూరి దేవకుమార్ రెడ్డి అన్నారు. నెల్లూరు పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న కొప్పుల రాజు చాలా సౌమ్యుడని, మంచివాడని, ఐఏఎస్ అధికారిగా అద్భుతంగా విధులు నిర్వహించారన్నారు. కావున ప్రజల కష్టాలు బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి రాజుని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అలాగే నరేంద్ర మోడీ, అమిత్ షా పై కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎలక్షన్ టైంలోని వీళ్లకు గుడులు, గోపురాలు గుర్తుకొస్తాయని, అంతకు ముందు గుర్తుకు రావని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన జుడో యాత్రకు అద్భుతమైన స్పందన వచ్చిందని, కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమంటున్న నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేవూరి దేవకుమార్ రెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాసులు రెడ్డి ఫేస్ టు ఫేస్. సాధారణ ఎన్నికల్లో భాగంగా నెల్లూరు జిల్లాలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు తెలుగుదేశం పార్టీతో పాటు కాంగ్రెస్ కూడా తగ్గేదే లేదన్నట్టు ప్రచారంలో దూసుకుపోతా ఉంది. ఎక్కడ చూసినా కానీ కాంగ్రెస్కి జిల్లాలో పునర్వైభవం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు అటు రాష్ట్రంలో కానీ ఇటు దేశంలో కానీ కాంగ్రెస్ తన సత్తా చాటిన విషయం తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల ఇటీవల కాలంలో రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీన పడ్డప్పటికీ ఇటీవల కాలంలో తీవ్రంగా పుంజుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అటు తెలుగుదేశం పార్టీ కూడా సవాల్ విసురుతూ ఇటు రేపు జరగబోయే సాధారణ ఎన్నికల్లో ముందు వరుస దూసుకుపోతుంది. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న చేవూరి దేవకుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఉరకలేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రతినిత్యం కార్యకర్తలకి ఇటు అభిమానులకి అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి నేనున్నా అంటూ భరోసా కల్పిస్తూ నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఒక పునర్వైభవం తీసుకొచ్చిన ఘనత అయితే ఖచ్చితంగా చేవూరి దేవకుమార్ రెడ్డి దక్కుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఆయన వద్దన్నాము, ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తీసుకున్నాం. సార్ నమస్తే సార్, చెప్పండి. ఇటు చూస్తే ఇప్పుడు బలమైన పార్టీలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ కనిపిస్తున్నాయి. మీరు ఇటీవల కాలంలో అంటే ఇటు రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ కొంచెం బలహీనపడి ఇటీవల పుంజుకుంటుంది. వీళ్ళతో ఢీ కొట్టడానికి ఎలాంటి ప్రణాళికలతో ముందుకు పోతున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రధాన పార్టీలుగా ఉన్నాయని మీరు అడిగారు. కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం సంతరించుకునే దశలో ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ముందుకు దూసుకుపోతుంది. ప్రత్యేకంగా ఈ పార్లమెంటు నియోజకవర్గం పరిస్థితి అయితే నేను వివరిస్తాను. ఈరోజు నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం దశలో అన్ని నియోజకవర్గాల అభ్యర్థులందరూ కూడా బలమైన అభ్యర్థులను పెట్టాం. కాంగ్రెస్ పార్టీకి పనిచేసేటటువంటి అభ్యర్థుల్ని, కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉండే వాళ్ళని కూడా తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ప్రచార కార్యక్రమం కూడా బాగా జరుగుతుంది. అలాగే నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా కొప్పుల రాజు గారిని ఇక్కడ ప్రజా కలెక్టర్గా పేరు పొంది గతంలో ఒక 4 సంవత్సరాలు కలెక్టర్గా పనిచేసినప్పుడు చేసినటువంటి సంక్షేమం, పేదల కోసం పనిచేసినటువంటి రాజుగారిని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించి ఇక్కడ అభ్యర్థిగా మేము నిర్ణయించడం జరిగింది. హైకమాండ్ కూడా ఆయన రాహుల్ గాంధీ గారికి సన్నిహితంగా ఉండడం, అదేవిధంగా దేశంలో ఎస్సీ స్టెల్కి చైర్మన్గా ఉండి కాంగ్రెస్ పార్టీకి గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి రాజుగారిని వీడికి తీసుకొచ్చిన తర్వాత కొంత మైనార్టీస్లో, దళితుల్లో, వీకర్ సెక్షన్స్లో ఒక కదిలికొచ్చి ఓటు వేయాలి కాంగ్రెస్ పార్టీకి అనే ఒక సిచ్యువేషన్ అయితే బాగా మాకు గ్రౌండ్ ప్రిపేర్ అయిందనే దానికి వాస్తవం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే దేశంలో మేము చెప్పే నినాదం కూడా ఒకటే, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఈ దేశంలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ జరుగుతుందనేది ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికలు వరకు చూసుకుంటే పార్లమెంట్ ఎన్నికలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎడ్జ్ బాగా కనబడుతుంది క్లియర్గా. తదుపరి జరిగేటటువంటి ఫేసెస్ అన్నీ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయం దశలో ఇండియా కూటమే విజయం సాధిస్తుందని విశ్వాసంతో ప్రజలందరూ ఉన్నారు. ఇది నిజం కూడా. ఇది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను మాట్లాడడం కాదు, కానీ రాహుల్ గాంధీ జోడయాత్ర, న్యాయయాత్ర తర్వాత ప్రజల్లో రాహుల్ గాంధీ గారి యొక్క సింపుల్సిటీ, వాళ్ళ కమిట్మెంటు, నెహ్రూ మనవడుగా, ముని మనవడుగా, ఇందిరాగాంధీ మనవడుగా, రాజీవ్ గాంధీ కొడుగ్గా ఈ దేశానికి వీళ్ళే నిజమైనటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని ఇవ్వగలరని ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు, అన్ని వర్గాలు. దీంట్లో మీరు మొన్న కర్ణాటక ఎన్నికలు, మనం తెలంగాణ ఎన్నికలు చూసినప్పుడు అది ప్రూవ్ అయింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు చేసేటటువంటి నిరంకుశ వైఖరిని, ఆయన అసలు పరిపాలన అనేది లేకుండా
వ్యవస్థలను తన చేతిలో పెట్టుకొని పరిపాలించే విధానాన్ని ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. ఈరోజు ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రతి ఒక్కరు ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఏ పార్టీ అయితే ప్రజలకు మేలు చేస్తుంది, ఏ పార్టీ అయితే ఈరోజు ఈ విధంగా కార్పొరేటర్ శక్తులకి కొమ్ము కాస్తున్నటువంటి ఈ నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన చూశారు. దానివల్ల ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఖాయం. ఇంకొక విషయం అడిగారు మీరు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎడల ఒక పార్లమెంటు ఓట్లు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి పడే పరిస్థితి కనబడుతున్నాయి. మైనార్టీలకి రక్షణ లేదు. మైనార్టీల్ని బీజేపీ ప్రభుత్వం ఈ పౌరసత్వమే రద్దు చేయాలనే ఒక నియంత ధోరణిలో వ్యవహరించే విధానాన్ని మైనార్టీలందరూ కూడా కలత చెందుతున్నారు, భయపడుతున్నారు. అది ఒక కాంగ్రెస్ పార్టీ, సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకే మనల్ని కాపాడే శక్తి ఉందని చెప్పి వాళ్ళు కూడా కంక్లూజన్కి వచ్చారు. అందువల్ల ఏంటంటే విజయం దశలో మేము కూడా ట్రయాంగిల్ ఫైట్కి ఈ జిల్లాలో పార్లమెంట్ నియోజకవర్గం ఖచ్చితంగా వస్తామని చెప్పి నా ఒక నమ్మకం. ఈ జరిగే 5-6 రోజుల్లో కూడా దళితుల్ని, ముస్లిమ్స్ని, ఎస్టీల్ని, బలహీన వర్గాల ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు డైరెక్ట్గా కలుసుకొని వాళ్ళు ఇంటరాక్షన్ అయ్యి కాంగ్రెస్ కూడా పోటీలో ఉంది అనే సిచ్యువేషన్ అయితే తీసుకొచ్చాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ డబ్బు రాజకీయాల్లో ఈరోజు వైసీపీ, తెలుగుదేశం పార్టీ చేసేటటువంటి సూట్ కేసుల రాజకీయాలు, డబ్బు రాజకీయాలతో పోటీ పడలేకపోయినా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఎడల ఒక నమ్మకాన్ని అయితే ప్రజల్లో కలిగించాం. ఖచ్చితంగా పార్లమెంటు, కాంగ్రెస్ అభ్యర్థులందరూ కూడా విజయం దశలో పయనం చేస్తున్నాం. ఖచ్చితంగా ఆ దశకి చేరుకుంటామని చెప్పి నాకు నమ్మకం ఉంది. అయితే నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవులు కానీ, ఎమ్మెల్యే పదవులు కానీ, ఇంకా పెద్ద పెద్ద పదవులు అనుభవించిన వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శిస్తున్నారు. దీనిపైన ఏమంటారు? అదే బాధ కలిగించేటట్టు అంశం. వాళ్ళందరికీ ప్లాట్ఫామ్ ఇచ్చిన పార్టీ, వాళ్ళకందరికీ జీవితాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తమాషా ఏంటంటే మా జిల్లాలోనే కాదు, చంద్రబాబు నాయుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని దూషిస్తే వాళ్ళకి ఏమొస్తుందండి? కాంగ్రెస్ పార్టీని దూషించడం అంటే వాళ్ళ వ్యక్తిగతానికి వదిలేయాల్సిందే. దీన్ని ఎంత దుర్మార్గమైన చర్య అంటే, కాంగ్రెస్ పార్టీ ఎవరికి అన్యాయం చేయలేదు. ఈ జిల్లాలో కూడా అనేక మందికి ఉన్నత స్థానాన్ని కల్పించి ఎంతో ఉన్నత పదవులు అనిపించినటువంటి వాళ్ళు కూడా వెళ్ళిపోవడం చాలా దురదృష్టకరం. నేనేమి ఏ పదవి అనుభవించలేదు. నేను కాంగ్రెస్ పార్టీ ఎడల ఒక సైనికుడిలాగా పనిచేసేటటువంటి వాడినే కానీ గత 42 సంవత్సరాలుగా చిన్న వయసు నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో నాకు ఎన్నో నష్టాలకు కూడా నాకు అన్యాయాలు జరిగినాయి. పార్టీ ఏం చేయలేదు, నాకు నాయకులు చేసిన ఇబ్బంది తప్ప. అదొక్కటి అనుకొని నేను కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం కోసం పనిచేస్తున్నాను తప్ప ఈ జిల్లాలో నాయకులందరూ మీరు అడిగినట్టు అందరూ వెళ్ళిపోయి మమ్మల్ని నిర్వీర్యం చేసినటువంటి సందర్భాన్ని కూడా మేమేదో కొంత పార్టీని కాపాడుకుంటూ వస్తాం. నెల్లూరు జిల్లాలో చేవూరి దేవకుమార్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే కాంగ్రెస్ అనే పార్టీ శూన్యం అవుతుంది. అలా అంత కష్టపడి పార్టీని పైకి తీసుకొస్తున్న దేవకుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సరైన గుర్తింపు ఇచ్చింది అనుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీలో పనిచేసేటప్పుడు గుర్తింపు కోసం అయితే నేను చేయను. ఎప్పుడు నాకు ఒప్పజెప్పిన పనిని సిన్సియర్గా చేయడమే నాకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ గుర్తింపు ఇచ్చిందా లేదా అనే దానికి దాంట్లోకి పోతే ఇందాక చెప్పాను, నేను నాయకులు నన్ను ఇబ్బంది పెట్టారు. నేను ప్రజల్లో ఉండి పదవులు పొందితే వాళ్ళకి ఇబ్బందులు అనుకొని నన్ను ప్రతి ఒక్కరూ కాలు పట్టుకొని వెనక్కి లాగారే తప్ప కాంగ్రెస్ పార్టీ నన్ను ఎప్పుడు లాగలేదు. ఎందువల్లంటే నేను డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ రాజకీయాలతో ఆనాడు సంబంధాలు లేవు కాబట్టి నేను నష్టపోయింది మటుకు వాస్తవం మీరు అడిగిన దాన్ని. దేవకుమార్ రెడ్డి అనే వ్యక్తి నెల్లూరు టౌన్కి కానీ రూరల్కి కానీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంటే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మీ యొక్క అభిమానులు కానీ మీ అభిమానించే కార్యకర్తలు కూడా అంటున్నారు. మరి మీరు ఎందుకు అలా ముందుకు అడిగేయలేదు? అది పార్టీ నిర్ణయం తీసుకొని చేయాల్సినటువంటి పనిని నేను పార్లమెంట్ అయితే నాకు చేయమని చెప్పారు పార్టీ హైకమాండ్. నేనే పార్లమెంట్కి రాజుగారిని వస్తే బాగుంటుందని చెప్పి హైకమాండ్కి చెప్పి ఒప్పించిన సందర్భాన్ని, అంతేగాని ఎమ్మెల్యే సీట్లు అనే దాని మీద నేను దృష్టి సారించలేదు. తర్వాత మా వాళ్ళందరూ కూడా నన్ను ఒత్తిడి చేశారు. మీరు రూరల్లో
సిటీలో పోటీ చేయమని అడిగినప్పుడు వేరే వాళ్ళకి సిపిఎం పార్టీకి ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చినాయి. దాన్ని ఈ విధంగా ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అయ్యేదే నా జీవితం అంతా. నెల్లూరు పార్లమెంటుకు పోటీ చేసే మా నాయకుల్లో అటు విజయసాయిరెడ్డి అత్యంత ధనవంతుడు, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా అత్యంత ధనవంతుడు. అలాంటి పెద్ద పెద్ద మనుషులు ధనవంతులతో రాజుగారు ఢీ కొట్టగలుగుతారా? దీంట్లో 78 ఎన్నికలు ఉదాహరణకు చెప్తాను మీకు. పెద్ద పెద్ద రెడ్లందరూ కూడా రెడ్డి కాంగ్రెస్లో ఉన్నారు. నేను చెప్తున్నాను, ఇటు ఆనం ఫ్యామిలీ, ఇటు 78లో జనతా పార్టీలో రెడ్డి కాంగ్రెస్లు గుణపాటి రామచంద్రారెడ్డి, మేనకూరు రేబాల దశరథరామరెడ్డి, ఆనం వెంకటరెడ్డి గారు, ఆనం బక్సోత్సరెడ్డి గారు, ఇటు అనేక మంది పెద్దలు పార్టీలో సీనియర్లు అయిన వాళ్ళందరూ కూడా కొంతమంది జనతా పార్టీలోకి, కొంతమంది రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయి ఇందిరాగాంధీని పార్టీలోంచి బహిష్కరించిన తర్వాత ఇందిరా కాంగ్రెస్ అని పెట్టుకొని ప్రజల్లోకి వచ్చినప్పుడు ఇందిరాగాంధీ 78లో డబ్బు గల్లను పక్కన పెట్టి పేదవాడికి పట్టణ కట్టినటువంటి సందర్భం ఆ రోజు 78లో దేశంలో చూసాం. ఇదిగో ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా మా జిల్లాలో కూడా జరిగింది. సివి శేషారెడ్డి లాంటి వాళ్ళు, ప్రకాష్ రావు లాంటి వాళ్ళు, పసలపించి లాంటి వాళ్ళు అనేక మంది ఎమ్మెల్యే లేని సందర్భాలు ఉన్నాయి. ఇది డబ్బుతో ప్రజలు ఓట్లేస్తారనుకోవడం తప్పు. ఇంకోటి ఏంటంటే అవేర్నెస్ పెరిగింది ప్రజల్లో. కేవలం వీళ్ళు నువ్వు చెప్పినట్టు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి అయినా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినా ఎవరు కూడా డబ్బులతో రాజకీయాలను ప్రభావితం చేస్తామనుకోవడం పొరపాటు. ప్రభావితం ఎంతవరకు చేస్తారంటే ప్రజలకి 10 జెండాలు ఎక్కువ కనబడవచ్చు, 10 ఫోటోలు ఎక్కువ కనబడవచ్చు, కానీ ప్రజల హృదయాల్లో ఎవరికి ఓటేయాలో వాళ్ళకే వేస్తారు. అందరి దగ్గర డబ్బులు తీసుకుంటారు. ఎవరికి ఓటేస్తే మేలు జరగద్దని కూడా ప్రజలు, నెల్లూరు జిల్లా ప్రజలు అంత అమాయకులైతే కాదు. గతంలో నేను ఎందుకు చెప్పాను ఉదహరించి, మాగుంట ఫ్యామిలీకి సంబంధించి పివి ప్రసన్న రెడ్డి 94లో పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీలో నేను కూడా కోవూరులో చేశాను. రమేష్ రెడ్డి జనమంతా కళ్యాణ్ ఫిలిమ్స్ దగ్గర ఉన్నారు ఆ రోజు. రమేష్ రెడ్డి ఒక సామాన్యుడు పెద్ద అత్యధిక ఓటు మెజార్టీతో గెలిపించిన సందర్భాన్ని, పేదవాడికి ధనికుడికి తేడా, మాగుంట వాళ్ళంటే ఆ రోజుల్లో పెద్ద చిన్నవాడైన రమేష్ రెడ్డిని గెలిపించారు. అదే పార్టీ ఏదైనా అటువంటి మిరాకల్స్ జరుగుతాయి. రాజు గెలిచినా కూడా ఆశ్చర్యపడలేదు. రాజుగారు గెలిచినా ఇది ఏం, ఒక్కసారి దళిత ఓట్ బ్యాంక్ కానీ కొంచెం మన రాజుగారు వచ్చారు, మన దళితుడు మనకు ఎన్నో చేశాడు, ఆయన మన కోసం పనిచేశాడు, అక్షరాస్యత కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఎంతోమంది అక్షరాలు నేర్పించేటటువంటి పరిస్థితి కలిగించాడు 7 లక్షల మందికి. సారాయి ఉద్యమంలో ఆ ఉద్యమానికి చేయూతనిచ్చి ఈ సారాయి మహమ్మారి వల్ల చాలామంది చనిపోతున్నారని ఆ రోజు చిన్న వయసులోనే చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. పొదుపు సంఘాలను ఏర్పాటు చేసినప్పుడు జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా దానికి చేయూతనిచ్చి దేశం మొత్తం కూడా ఈ జిల్లా వైపు చూసేటట్టు చేసినటువంటి, సర్వీస్ చేసేటటువంటి కలెక్టర్గా పేరు చేసుకున్న రాజుగారిని నేను పిలవడంలో తప్పు చేయలేదని నా మనసుకి నేను తృప్తి చెందుతున్నాను. అంటే అదేవిధంగా ఈ ముఖ్యమైన పార్టీలు వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, మిమ్మల్ని తమ పార్టీలోకి రమ్మని ఆహ్వానించడం తెలిసింది, మీరేమంటారు? ఆహ్వానించారు. నాకు ఎప్పుడు ఆ ఒత్తిడి ఉంటుంది, ఆహ్వానించారు. నేను కాంగ్రెస్ పార్టీ ఈరోజే కాదు, నన్ను 14 ఎన్నికలప్పుడు, 19 ఎన్నికలప్పుడు అప్పుడు కూడా నా మీద చాలా ఒత్తిడి ఉంది. మొన్న కూడా ఒత్తిళ్ళు ఉంటాయి. కాకపోతే నన్ను ఏదో మీరు అడిగారు కాబట్టి చెప్పాను. ఇవన్నీ నేను చెప్పను జనరల్గా ప్రెస్కి. నేను ఇట్లాంటివన్నీ కూడా మనసులో పెట్టుకుంటానే తప్ప నా సిన్సియారిటీ, నా గౌరవం, నేను మోరల్స్, ఎథిక్స్కి పనిచేసేవాడిని. రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రలో ఈసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా రాహుల్ గాంధీ కష్టం ఊరికనే పోదండి. గాంధీ కుటుంబం రోడ్డు మీదకి వస్తే దాని ప్రభంజనం ఎవడు ఆపలేడు. రోడ్డు మీదకి కారులో వస్తేనే ఇందిరాగాంధీ, దాన్ని ఎవరు ఆపలేకపోయాడు 78, 80లో ప్రభంజనంలో. ఈరోజు రాహుల్ గాంధీ 4060 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు, తర్వాత న్యాయయాత్ర చేశాడు, ప్రజలకు దగ్గరయ్యాడు. ఈ ప్రపంచాన్ని మోడీ ఓర్చుకోలేక మొదటి విడత, రెండో విడత ఈ పోలింగ్ సరళి చూసిన తర్వాత ఆఖరాకి ఎక్కడికి దిగజారాడంటే, మీ తాలిబొట్లు పెరిగి ముస్లిమ్స్కి ఇస్తాడని హిందువులను రెచ్చగొట్టే పరిస్థితికి ఒక ప్రధానమంత్రి వచ్చాడంటే ఇంతకన్నా దిగజారుడుతనం ఎవరైనా మాట్లాడతారా? ఎప్పుడన్నా మేము 56 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే
ఎప్పుడన్నా ఎవరు తాలిబోట్లు తెంచి కాంగ్రెస్ పార్టీ ముస్లిమ్స్కి ఇంకెవరికైనా ఇచ్చారా? వాళ్ళ తాలిబోట్లు వాళ్ళు తెంచుకున్నారండి. సోనియా గాంధీ 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ని పెట్టి తనకు ప్రధానమంత్రి అవకాశం ఉన్న కుటుంబానికి త్యాగం చేసిన ఆ కుటుంబాన్ని గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడుందని నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నాను. ఆమె తన ఇంటికాడి నుంచి నవ్వులు చిందిస్తూ పోయినటువంటి రాజీవ్ గాంధీని మాంసం ముద్దగా ఒక పెట్టెలో పెట్టి తీసుకొచ్చి ఆమెకి ఇచ్చిన రోజు కూడా ఆమె బయటపడకుండా ఈ దేశం కోసం తన బిడ్డల్ని ప్రియాంక గాంధీని, రాహుల్ గాంధీని ఈ దేశం కోసం, దేశ సమైక్యత కోసం, సమగ్రత కోసం విద్వేషాలని పారదోలాలని బిడ్డల్ని వాళ్ళ ప్రాణానికి ముప్పున్న తిప్పడం అనేది వాళ్ళ చరిత్ర. ఇది కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం చరిత్ర అండి. వాళ్ళని విమర్శించేటటువంటి గాంధీని చంపిన గాడ్సే వారసులండి వీళ్ళు. అది గమనించాలి దేశ ప్రజలు. హిందుత్వంతో రామాలయాలు అని అంటున్నాడు. రామాలయాలు మన ప్రతి ఊర్లో ఉంటాయండి. వీళ్ళు కొత్తగా కట్టేది ఏంది, కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకించేది ఏంది, జనం వింటారని నేను అనుకోను. అది దాన్ని ఒక ప్రచారంగా ఓట్ల రూపంలో మలుచుకునేటటువంటి భారతీయ జనతా పార్టీ ఒరిజినల్ స్టాండర్డ్స్ని దిగజార్చి రాజకీయాలు చేస్తున్నారంటే, భారతీయ జనతా పార్టీ వాజ్పేయి, అద్వానీ ఉండేటప్పుడు ఇంత దిగజారలేదు. ఈరోజు ఇటువంటి దుశ్చర్యకు పాల్పడి కేవలం ఓట్ల కోసం చేసేటువంటి ఈ విధమైనటువంటి పద్ధతి నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి తగదు. వీళ్ళు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు. మొన్న విపరీతంగా తిట్టిన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని భుజాన్ని మళ్ళీ వీళ్ళు కూటమిగా ఏర్పడి ప్రజలను మోసం చేసేదానికి వచ్చారు తప్ప వీళ్ళు పరిపాలన చేసేదానికి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒకవేళ ఆయన కూటమిలో భాగస్వామి కాకపోయినా నరేంద్ర మోడీ గారికి అనుకూలమైనది ప్రజల్లో ఉంది. ప్రజల్లో అయితే ఆ నమ్మకం. ఈయన కూడా రేపు నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయినప్పుడు వాళ్ళు పెట్టిన బిల్లులకంతా వీళ్ళిద్దరు చేసి వచ్చిన వాళ్ళే ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు. దీన్ని ఎవరు కాదనలేరు, ఎవరు చూడలేదని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీలో అవినీతి చేస్తే 10 సంవత్సరాల్లో జైల్లో పెట్టించారు కానీ క్యాబినెట్ మంత్రుల్ని. నరేంద్ర మోడీ అవినీతి చేసిన వాళ్ళని కాపాడాడు తప్ప ఉన్న జైల్లో పెట్టాడా చెప్పండి. ఈరోజు ఆదానీలు, అంబానీలు దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఈరోజు పోర్ట్లు తీసేసుకుంటున్నారు, పెరుక్కుంటున్నారు విమానాశ్రయాలని. ఈ విధమైన పరిపాలన దేశంలో ఎప్పుడన్నా చూశారా? ఈ విధమైన హైప్ అయిన రేట్లు కానీ, నిత్యావసర వస్తువులు కానీ, పెట్రోల్ కానీ, గ్యాస్ కానీ ఆకాశాన్ని అంటే ప్రజలందరూ ఇబ్బంది పడేది ఏమన్నా గ్రహిస్తున్నారా? ఇన్నిటిని ప్రజల్లోకి రాహుల్ గాంధీ చాలా డీప్గా తీసిపోయాడు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడు. రేపు ఎన్నికల తర్వాత జూన్ 4వ తేదీ రిజల్ట్ చూసిన తర్వాత దేశ ప్రజలకు అర్థమవుతుంది. ఇదిగో అందరూ కూడా అర్థమవుతుంది. మేము ఇక్కడ బలంగా ఉన్నాం, ఆంధ్ర రాష్ట్రంలో కూడా అంత వీక్గా లేము. మేము గెలిచేస్తామని చెప్పంగానే గెలుపు దేశంలో కూడా కొన్ని దగ్గరలో వచ్చే పరిస్థితులు కూడా మాకు ఉన్నాయని చెప్పి నేను కరెక్ట్గా చెప్తాను. నేను అబద్ధం చెప్పేవాడిని కాదు. కాకపోతే రాజుగారికి ఒక అవకాశం ఉంది. ఎందుకంటే ఈ నిజంగా ఇక్కడ పనిచేశాడు, మేమందరం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం, సిన్సియర్గా ఉన్నాం, ఆయనకి గెలిపే ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. ఖచ్చితంగా గెలుస్తాం. నెల్లూరు జిల్లాలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక నీచ రాజకీయ అంటే నీచ సంస్కృతి కొనసాగుతుంది. సంతలో పశువులాగా కొద్దిమంది నాయకులు కట్ల డబ్బులు ఇచ్చి నాయకులను కొంటున్నారు. దీనిపైన మీరు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎలా స్పందిస్తారు? ఇదే దుర్మార్గం అనేది. ఇప్పుడు ప్రోత్సహించే వాళ్ళది తప్పు, పోయి కండవలు వేసుకునేది తప్పు. ఉదయం ఒక పార్టీలు వేసుకుంటే సాయంత్రం ఇంకొక పార్టీలు వేసుకునేటటువంటి పరిస్థితులు జనం కూడా సామాన్యుడు అసహించుకుంటున్నాడు. కేవలం డబ్బులతోనే రాజకీయాలు జరిగిపోతాయి అనుకోవడం అనేది ఫస్ట్ తప్పు. ఓటర్ చేతిలో ఓటు అనే ఒక ఆయుధం ఉంటుంది. వాళ్ళు ఎవరికి వేస్తున్నామని ఆలోచన చేసినప్పుడు ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఈ డబ్బుతోనే అంతా చేసేవచ్చు అనుకోవడం వాళ్ళ భ్రమలో. వీళ్ళు ఈ విధంగా పోవడం కూడా నాయకులు ఓటర్స్ పారు. ఓటరు ఎవరికేయాలో వాళ్ళకి బాగా తెలుసు. ఈ నాయకులు ఈ విధంగా జిల్లాలో ఇది కొత్త కాదు. గతంలో కూడా ఈ విధంగా డబ్బు గల రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ట్రాఫిక్ జామ్గా ఇంటి దగ్గర నలుగురు లేనోడు గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ చరిత్ర చెప్పిన నిజాలండి. సార్, ఫైనల్గా ఒక జిల్లా అంటే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వారం రోజుల పోలింగ్ జరగబోతూ ఉంది. జిల్లా ప్రజలకు మీరు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? ఫైనల్కి వచ్చాను. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుంది. ఇప్పుడు సంక్షేమాలన్నీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, పేదవాడికి ఇళ్ల పట్టాలు కానీ, ఇందిరమ్మ ఇళ్ళు కానీ, వీళ్ళు ఏది ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాటిని పేర్లు మార్చిస్తున్నారే తప్ప వీళ్ళు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు, జగన్ రెడ్డి వీళ్ళందరూ సంక్షేమం వీళ్ళు నేర్పించింది కాదు, కాంగ్రెస్ నేర్పించిందని దాంట్లో దారిలో నడుస్తున్నారు తప్ప వీళ్ళు కొత్తగా వీళ్ళు ఒక 4 చేర్చి
చేర్చారు. దాంట్లో ప్రజలకు మేలు చేయడంలో ఎవరు తప్పు పట్టం. కాకపోతే కాంగ్రెస్ పార్టీ అందరినీ సమదృష్టితో చూసే పార్టీ. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, నీకు ప్రాంతాలకు అతీతంగా ఈ చూడగలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశంలో కాంగ్రెస్ పార్టీ రేపు 24 ఎన్నికలు, ఈ ఎన్నికల్లో తప్పకుండా రాహుల్ గాంధీ ప్రధాని అయితే తప్ప ఈ దేశంలో పూర్వవైభవం, ప్రజలకు కూడా రక్షణ, వ్యవస్థలకు రక్షణ, అధికారులకు రక్షణ, నీకు న్యాయ వ్యవస్థలకు రక్షణ ఏర్పడాలంటే పేదవాడికి కొంచెం ధైర్యం కలగాలన్నా మైనార్టీ సోదరులు, ముందుగా క్రిస్టియన్ మైనార్టీ వాళ్ళు బీతెళ్ళిపోతున్నారు. మళ్ళీ బీజేపీ వస్తే మమ్మల్ని ఇక్కడి నుంచి దేశం నుంచి తరిమేస్తారేమని చెప్పి భయాందోళన ఉండేది మటుకు వాస్తవం. అందువల్ల ప్రజలందరూ చాలా తెలివిగా ఉండరు. దేనికై ఓటేస్తే మేలు అనుకుంటున్నారు. ఈరోజు డబ్బు రాజకీయాలు అనేది తాత్కాలికం. వీళ్ళకి డబ్బులు అనేది మే 13వ తేదీ దాకా డబ్బులు ఇస్తారు. 14వ తేదీ ఎవరు కనపడరు. తర్వాత మా దగ్గరికి వస్తారు మళ్ళీ పని ఉంటే. వీటినన్నింటిని కూడా అనేక ఎన్నో ఎన్నికలు చేసిన వాడిని నేను. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ మనస్తత్వం, నా మనస్తత్వం ఏంటంటే ఇంటికి వచ్చినాడికి పనిచేసి పెట్టే మనస్తత్వం నాది. ఖచ్చితంగా ఈరోజు డబ్బు అనేది అవసరం ఉంది, కానీ ఓటు అనేది మటుకు మీరు జాగ్రత్తగా ఆలోచించి ఓటేయమని చెప్పి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ఏదేమైనా కానీ ఇటు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రజలు సుఖశాంతులతో సంతోషంగా ఉండాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంకి రావాలని చెప్పి చేవూరు దేవకుమార్ రెడ్డి గారు అంటున్నారు. నెల్లూరు పార్లమెంటుగా పోటీ చేస్తున్న రాజు గారు చాలా మంచివాడని, సౌమ్యుడని, ఒక ఐఏఎస్ అధికారికి ఇక్కడ పనిచేసి ఎంతోమందికి తన వంతు సహాయ సహకారాలు అందించారని, అలాంటి వ్యక్తి ఈరోజు ఇక్కడ ఎంపీగా రావటం నెల్లూరు జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టంగా చెబుతున్నారు. రాజుగారిని కానీ గెలిపిస్తే ప్రతి ఒక్కరికి సమన్వయం చేస్తారని ఆలోచించి ఓటేయాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా నరేంద్ర మోడీ, అమిత్ షా పై కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏదేమైనా కానీ రాష్ట్ర ప్రజలకు, ఇటు దేశ ప్రజలకు సేవ చేయాలంటే ఒక కాంగ్రెస్కే సాధ్యమని, అలాంటి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పునర్భవం తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పి దేవకుమార్ రెడ్డి గారు అంటున్నారు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎంతో బలహీనంగా ఉన్న సమయంలో ఇటు జిల్లా అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని పరుగులు పెట్టేస్తున్న నాయకుడిగా చేవూరు దేవకుమార్ రెడ్డి పేరు చెప్పుకోవచ్చు. చేవూరు దేవకుమార్ రెడ్డి వల్లే జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఇంకా కొంచెం బతికుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అనుభవించిన ఎంతోమంది నాయకులు ఈరోజు పార్టీలు మారారు. అయినప్పటికీ దేవకుమార్ రెడ్డి గారికి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ, ఇటు టీడీపీ నుంచి కానీ, ఇంకో పార్టీ నుంచి కానీ ఆఫర్లు వచ్చినప్పటికీ అన్నింటిని సున్నితంగా తిరస్కరించి కాంగ్రెస్ పార్టీలను కొనసాగుతున్నారు. ఏదేమైనా కానీ నెల్లూరు జిల్లాలో ఈసారి జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కెమెరామెన్ ఇలియాతో శ్రీనివాసరెడ్డి, నెల్లూరు జిల్లాలోని చేవూరు దేవకుమార్ రెడ్డి నివాసం నుండి.